శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా మారిన సూర్యుడు మళ్ళీ మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. వృషభ సంక్రమణం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 నుంచి మే 15వ తేదీ ఉదయం 6:28 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు, అంటే సూర్యుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రావటం అనే ఈ మార్పు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందో, సూర్యుడి మేష సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవాలంటే సూర్యుడి అనుకూలత సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో పొందాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోవాలో, సూర్యుడి మేష సంక్రమణ ప్రభావం సంపూర్ణంగా ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. సూర్యుడు ఏప్రిల్ 14 ఉదయం 9:38 మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడు జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది అంత శుభ ఫలితాలను కలిగింపజేయదు. అయితే చిన్న చిన్న శుభ ఫలితాలను మాత్రమే కలిగింపజేస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం జన్మంలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు మేషరాశి వాళ్ళు తీసుకోవాలి, ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యుడు మేష సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి, మేషరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ నెల రోజుల పాటు మళ్ళీ మే 15వ తేదీ వరకు కూడా ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అంటే తరచుగా మేషరాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ఆ ప్రయాణం విదేశీ ప్రయాణం కూడా అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అంటే అనూహ్యంగా అనుకోకుండా మేషరాశి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ విదేశాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా కానీ చదువు రీత్యా కానీ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, స్థానచలనం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఈ నెల రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే బంధుమిత్రులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు మేషరాశిలోకి వచ్చాడు, జన్మంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి అకారణంగా బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాగా సన్నిహితులైనటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బాగా దగ్గరి వారైనటువంటి బంధువులు కూడా అనూహ్యంగా వ్యతిరేకంగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో అయినా మిత్రులతో అయినా మేషరాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో మాట్లాడేటప్పుడు వైరం రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మంలోకి సూర్యుడు వచ్చినప్పుడు, మన సొంత రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు కొంత అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అయితే అవి దీర్ఘకాలిక అనారోగ్యాలు కావు, తాత్కాలిక అనారోగ్యాలు. తాత్కాలిక అనారోగ్య రుగ్మతలతో కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ లేని భోజనం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భోజనం సకాలంలో చెయ్యాలి, అకాల భోజనం చెయ్యకూడదు. అకాల భోజనం చేస్తేనే జన్మంలో సూర్యుడు ఉన్నప్పుడు తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇటువంటివి తప్పకుండా మేషరాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో పాటించాలి. అలాగే జన్మంలోకి సూర్యుడు రావటం వల్ల దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులకి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం వృత్తిరీత్యా నిర్వహించవలసిన పనుల్లో కానీ,
కుటుంబ బాధ్యతల్లో కానీ వాటిల్లో పనులు తొందరగా కావు, చిన్న చిన్న ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఏ వ్యవహారమైనా సరే ఒక క్రమశిక్షణతో ప్రారంభించినప్పటికీ ఏవో తెలియని కారణాల వల్ల ఆ వ్యవహారం తరచుగా ఆలస్యం అవుతూ ఉంటుంది. పని చేసే చోట అప్పటి వరకు స్నేహభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్నేహభావం తగ్గిపోయి వైరభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే విద్యలో కూడా కొద్దిగా మాంద్యం ఏర్పడుతుంది, చురుకుదనం తగ్గుతుంది. మేషరాశి విద్యార్థులు మందకొడితనంగా విద్యలో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా ఉద్యోగమైన వ్యాపారమైన చురుకుగా సాగకుండా కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా సూర్యుడు మేష సంక్రమణం చేయటం వల్ల, మేషరాశిలోకి రావటం వల్ల నెల రోజుల పాటు కూడా మేషరాశి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి విషయాలుగా చెప్పాలి. ఒక్క విదేశీ ప్రయాణం చేయటం అనేటటువంటి అనుకూల ఫలితం తప్ప మిగతావన్నీ కూడా ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ రిలేషన్స్ పరంగా కానీ మేషరాశి వాళ్ళకి ఈ నెల రోజులు సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అవి తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. అంటే సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి వృషభ రాశి వాళ్ళకి 12వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలోకి వచ్చాడు. దీన్ని వ్యయస్థానము అంటారు. ఈ వ్యయస్థానము 12వ స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల వృషభ రాశి వాళ్ళకి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఈ సూర్యుడి సంచారం యోగించదు. ఎందుకంటే వ్యయంలో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి నెల రోజుల పాటు కూడా, అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ఈ 12వ ఇంట్లో సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా అనవసరమైన ప్రయాణాలు చేసేలాగా చేస్తాడు. అంటే వృషభ రాశి వాళ్ళు ఉపయోగం లేకుండా ఊరికే తరచుగా ప్రయాణాలు దూర ప్రాంతాలకు చేస్తూ ఉంటారు. దానివల్ల ధన వ్యయం ఎక్కువగా అవుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు బాగా అవసరం ఉంటేనే ప్రయాణం చేయాలి, లేకపోతే ప్రయాణం చేయకూడదు. దానివల్ల ప్రయోజనం ఉండదు, డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఈ నెల రోజుల్లో సంపాదించిన దానికంటే ఖర్చులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 100 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టేదే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దగ్గరి బంధువులకి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా 12వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. వృషభ రాశి వాళ్ళ మనసుకు బాగా దగ్గరైనటువంటి బంధుత్వాలు ఏముంటాయో, బంధాలు ఏముంటాయో ఆ బంధువులకి ఏవో ఒక అనారోగ్య సమస్యలు కలిగింపజేసి వృషభ రాశి వాళ్ళ మనసు బాధపడేలాగా 12వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. అదేవిధంగా ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే వేడి చేయటం, తరచుగా వృషభ రాశి వాళ్ళకి వేడి చేయటం, ఇటువంటివన్నీ కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. వడదెబ్బ ఈ సమయంలో తగిలే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా శీతల పానీయాలు తీసుకోవటం, కొబ్బరి నీళ్లు లాంటివి తాగటం వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. మజ్జిగ తాగటం లాంటివి చేయాలి. ఎందుకంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఉష్ణ సంబంధమైన వ్యాధులు, వడదెబ్బ లాంటివి కలిగింపజేసే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరంగా జననేంద్రియాలకు సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు కూడా 12వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల వృధా ప్రయాణాలు, అనవసర ఖర్చులు, దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు, అదేవిధంగా జననేంద్రియాలకు సంబంధించిన ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇటువంటి ఇబ్బందులు వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఈ నెల రోజుల్లో ఉన్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల నెల రోజుల పాటు ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి మిథున రాశి వాళ్ళకు 11వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి
సూర్యుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో జరిగింది. దీన్ని ఏకాదశ స్థానము అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 11వ రాశిలో సూర్యుడు ఉంటే అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 11వ స్థానం ఏకాదశ స్థానం, దీన్నే లాభస్థానం అంటారు. ఈ స్థానంలో ఉన్న సూర్యుడు బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. ఆ అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ ఏ విషయాల్లో సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడనే విషయాలు పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా అనుకూలతను కలిగింపజేస్తాడు. విద్యారంగంలో ఉంటే విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చేలాగా చేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించేలాగా చేస్తాడు. కావలసిన స్కూళ్లలో కాలేజీల్లో సీట్లు సంపాదించడం, విద్యలో నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకోవటం చేస్తాడు. ఉద్యోగ రంగంలో ఉంటే ప్రమోషన్లు కలిగింపజేస్తాడు. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్, ఇవన్నీ 11వ ఇంట్లో సూర్యుడిస్తాడు. వ్యాపారంలో ఉంటే ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాన్ని వ్యాపారంలో కలిగింపజేస్తాడు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ 11వ ఇంట్లో సూర్యుడు నెల రోజుల పాటు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉండేలాగా చేస్తాడు. మిథున రాశి వాళ్ళు సంతోషంతో ప్రతి పనిలో ముందడుగు వేస్తారు. అలాగే దాంపత్య జీవితంలో కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాడు. ఇంతకుముందు మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాభిప్రాయాలు ఉంటే 11వ స్థానంలోకి సూర్యుడు రాగానే ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు మిథున రాశి భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే స్థిరాస్తులు ఏర్పరచుకునేలాగా సూర్యుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో మిథున రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా సూర్యుడు కలిగింపజేస్తాడు. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఏదైనా సరే బ్రహ్మాండమైన స్థిరాస్తి కొనుగోలు చేసేలాగా 11వ స్థానంలో సూర్యుడు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. విశేషమైన ధనలాభాన్ని కూడా ఇస్తాడు. ఊహించిన దానికంటే వాళ్ళ రంగాల్లో మిథున రాశి వాళ్ళకి రెట్టింపు ధనలాభాన్ని సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యపరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితంలో బంధాలు, బంధుత్వాల పరంగా మిథున రాశి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే ఏ రకంగా చూసినా సరే 11వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు మిథున రాశి వాళ్ళకి నెల రోజుల పాటు సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ సంతోషకరమైనటువంటి ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే, అన్ని విధాలుగా ఇంకా అదృష్టం కలిసి రావాలంటే మిథున రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు, సూర్యుడి మేష సంక్రమణము ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అనే విషయాన్ని పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం 10వ స్థానములోకి వచ్చింది. దీన్ని దశమ స్థానం అనే పేరుతో పిలుస్తారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మేష సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 10వ రాశిలో సూర్యుడు ఉంటే అటువంటి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి నెల రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. 10వ స్థానంలో అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తాడు. మరి సూర్యుడు ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10వ స్థానంలో ఉన్న సూర్యుడు సమయమంతా కూడా ఏ పని చేసినా తొందరగా విఘ్నాలు లేకుండా ఆ పని పూర్తయ్యేలాగా చేస్తూ ఉంటాడు. కార్యసిద్ధిని తొందరగా కలిగింపజేస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే, ఎన్ని అవరోధాలతో కూడుకున్న పనైనా సరే, సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆ అవరోధాలు, విఘ్నాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. చాలా సులభంగా కష్టమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. ఆదాయ మార్గాలు పెరిగేలాగా చేస్తాడు. రకరకాల మార్గాల్లో
ధన ఆదాయం పెంపొందింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో చేసే ప్రయత్నాలన్నీ అనుకూలించేలాగా చేస్తాడు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి పదోన్నతిని కలిగింపజేస్తాడు. చాలా కాలంగా కర్కాటక రాశి వాళ్ళు జాబ్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి 100% ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషను, ఇంక్రిమెంట్, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్, ఏదైనా సరే దశమంలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు ఈ నెల రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మహనీయులతో సాంగత్యం ఏర్పడేలాగా చేస్తాడు. అంటే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. ఈ నెల రోజుల్లోనే ఆ మహనీయులు గొప్ప గొప్ప వాళ్ళతో ఏర్పడే సాంగత్యం అనేది అద్భుతమైన జ్ఞానాన్ని కర్కాటక రాశి వాళ్ళ కలిగింపజేస్తుంది. వాళ్ళ కలయిక వల్ల లాభం కూడా పొందుతారు. అంటే వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళ నుంచి విషయాలు నేర్చుకోవటం, దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే శారీరకంగా కూడా సుఖాన్ని అనుగ్రహింపజేస్తాడు. శారీరక అనారోగ్యాలు ఏవి కూడా ఉండవు. ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ప్రధానంగా కలిగింపజేస్తాడు. ఎందుకంటే జ్యోతిషం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి 10వ స్థానం దశమంలో సూర్యుడు ఉన్నప్పుడు, దశమం అంటే వృత్తి స్థానం కాబట్టి సమాజంలో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, నలుగురు చూసి గుర్తించి నమస్కరించటం, ఇవన్నీ కూడా ఈ నెల రోజుల్లో సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి అనుగ్రహిస్తాడు. సమాజంలో ఒక విశిష్ట వ్యక్తిగా కర్కాటక రాశి వాళ్ళు పేరు తెచ్చుకోవటానికి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు విశేషంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు కావాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి సింహరాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళ జన్మరాశి నుంచి 9వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. సూర్యుడి మేష సంక్రమణం సింహరాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 9వ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే ఈ సూర్యుడి మేష సంక్రమణం సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు నెల రోజుల పాటు ఇస్తుంది. ఏ ఏ విషయాల్లో ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే వ్యతిరేక ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే మిత్రులైన వాళ్ళతో అకారణంగా వైరం పెరిగేలాగా చేస్తాడు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో సింహరాశి వాళ్ళకి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్లే ఎనిమీస్గా మారిపోయే అవకాశాన్ని సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి ప్రాణ స్నేహితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు రాకుండా ఈ నెల రోజుల్లో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సమయానుకూలంగా వ్యవహరించాలి. వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వాళ్ళ కష్టకాలంలో అండగా నిలబడాలి. లేకపోతే ప్రాణమిత్రులే బద్ధ శత్రువులుగా మారేలాగా 9వ స్థానంలో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తాడు. ఈ విషయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ సమయంలో వాళ్ళకి ఎవరైతే బాగా సహాయం చేస్తారో వాళ్ళను కూడా దూరం పెడతారు. తమ తప్పు వల్లే వాళ్ళని దూరం చేసుకుంటారు. అలా జరగకుండా సింహరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఎవరైతే మంచి సలహాలు చెప్తారో, మీకు ఎప్పుడైతే అందరూ సహాయం చేసే వాళ్ళు వస్తారో అలా సహాయం చేసే వాళ్ళను సింహరాశి వాళ్ళు ఈ సమయంలో వదులుకోకూడదు. వాళ్ళు ఏదైనా మంచి విషయం చెప్తే దాన్ని పాటించాలి. అంతేగాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మీకు సహాయం చేసే వ్యక్తులను దూరం చేసుకోకూడదు. ఈ జాగ్రత్త తప్పకుండా సింహరాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఆ పనిలో సింహరాశి వాళ్ళకి తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కబడుతూ ఉంటాయి. దానివల్ల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మధ్యలోనే ఆ కార్యక్రమాన్ని ఆపివేసేలాగా సూర్యుడు 9వ స్థానంలో ఆటంకాలు కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ పనుల్లో వచ్చేటటువంటి విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు
పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ప్రాణమిత్రులే బద్ధ శత్రువులుగా మారిపోవటానికి, ఎప్పుడూ సహాయం చేసే వాళ్లే దూరం అయిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఇటువంటి సమస్యలు లేకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను పరిశీలించినట్లయితే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి కన్యారాశి వాళ్ళకి 8వ రాశి అవుతుంది. అంటే సూర్యుడి మేష సంక్రమణం కన్యారాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడింది. ఈ 8వ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 8వ స్థానంలో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు కూడా కన్యారాశి వాళ్ళకి అష్టమం 8వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్న సూర్యుడు ప్రధానంగా జీర్ణశక్తి మందగించేలాగా చేస్తాడు. అంటే కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణశక్తి పెరగాలంటే దానికి సంబంధించిన పీచు పదార్థాలు ఆహారంలో ఎక్కువగా స్వీకరించాలి. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేలాగా 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు కన్యారాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఉదర సంబంధ అనారోగ్యాలు రాకుండా జీర్ణశక్తిని పెంచుకునే విధంగా ఆరోగ్య నియమాలు పాటించాలి. అలాగే 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు కన్యారాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే వ్యాపార భాగస్వాములతో వివాదాలు వచ్చేలాగా చేస్తాడు. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్స్తో గొడవలు అయ్యేలాగా అష్టమ సూర్యుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే పార్ట్నర్స్తో గొడవలు రాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ జాగ్రత్తగా చేసుకునే విధంగా కన్యారాశి వాళ్ళు అడుగులు వేయాలి, ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు బంధుమిత్రులతో వైరాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి సూర్యుడు అష్టమంలో ఉన్నాడు, బంధువులతో గొడవ రాకూడదు, మిత్రులతో గొడవ రాకూడదన్న జాగ్రత్తతో బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే మనోవ్యాకులతను కలిగింపజేస్తాడు, మానసిక చింతను కలిగింపజేస్తాడు. ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ మనస్సుకు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అష్టమ సూర్యుడి ప్రభావం ఉంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం కన్యారాశి వాళ్ళు చేయాలి. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు నెల రోజుల పాటు ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. బండి మీద నుంచి కింద పడటం, కారులో వెళ్ళేటప్పుడు కారుకి ఎవరైనా డాష్ ఇవ్వటం, దానివల్ల చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగే వాహనం నడిపేటప్పుడు అతి నమ్మకం అనేది ఈ సమయంలో అస్సలు పనికిరాదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే సూర్యుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళుతున్నప్పుడు విపరీతమైన అతి నమ్మకం వల్లే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, అదే హానిని కలిగింపజేస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తరచుగా వాహనాల మీద వెళ్లే కన్యారాశి వాళ్ళు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో అతి నమ్మకం వద్దు. బండి మీద కానీ కారులో కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడే వాహన ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి బయటపడవచ్చు. ఈ రకమైన సమస్యలు సూర్యుడు 8వ స్థానంలో కలిగింపజేస్తాడు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 7వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి సూర్యుడు 7వ స్థానంలో ఉన్నాడు. ఈ 7వ స్థానాన్ని సప్తమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం
జన్మరాశి నుంచి 7వ స్థానంలో, సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడు కొన్ని వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు కొన్ని విషయాల్లో తులారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ విషయాల్లో తులారాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే సంపూర్ణంగా సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్న సూర్యుడు ఏం చేస్తాడంటే కళత్ర సమస్యను కలిగింపజేస్తాడు. ప్రధానంగా తులారాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే తులారాశి పురుషులైతే భార్య, తులారాశి స్త్రీలైతే భర్త మొండిగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. అంటే లైఫ్ పార్ట్నర్ మొండితనం అనేటటువంటిది ఇబ్బందులను కలిగింపజేస్తుంది. లైఫ్ పార్ట్నర్ స్వార్థం అనేది తులారాశి వాళ్ళకి నెల రోజుల పాటు ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉంటుంది. ఆ లైఫ్ పార్ట్నర్కు ఉన్న మొండితనం కానీ స్వార్థ బుద్ధి కానీ వాద ప్రతివాదనలను కలిగింపజేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు తులారాశి వాళ్ళు ఏం చేయాలి? మీకు 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ మొండిగా మాట్లాడుతోంది, స్వార్థంగా మాట్లాడుతోంది అన్న సత్యాన్ని గుర్తించి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, కామ్గా ఉండాలి, లైఫ్ పార్ట్నర్కి సపోర్టివ్గా ఉండాలి. అప్పుడు దానంతట అదే లైఫ్ పార్ట్నర్కి ఉన్నటువంటి మొండితనం కానీ స్వార్థం కానీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతానం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తులారాశి వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే 7వ స్థానంలో ఉన్న సూర్యుడు సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు కలిగింపజేస్తాడు. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం విషయంలో, మీ పిల్లలకు సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లో ఒక క్రమశిక్షణతో జాగ్రత్తగా అడుగులు వేస్తే సూర్యుడిచ్చే సంతానపరమైన సమస్యలు తులారాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో అధిగమించవచ్చు. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు కలిగింపజేస్తాడు, అధిక వ్యయాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు 7వ స్థానంలో సూర్యుడు ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి ప్రయాణాలు అనేవి ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ప్రయాణాల్లో బడ్జెట్ ప్లాన్ కూడా వేసుకోవాలి. ధన వ్యయం ఎక్కువ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ప్రయాణాల్లో జాగ్రత్తలు, బడ్జెట్ ప్లానింగ్ తులారాశి వాళ్ళకు అవసరం. అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉండకుండా తాత్కాలిక శారీరక రుగ్మతలు సూర్యుడిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తాత్కాలిక శారీరక రుగ్మతలు రాకుండా సకాల భోజనం చేయటం, సరైన సమయానికి నిద్రించడం చేస్తూ ఉండాలి. మనశ్శాంతి కూడా అప్పుడప్పుడు సూర్య భగవానుడు తగ్గింపజేస్తూ ఉంటాడు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఈ 7వ స్థానంలో ఉన్న సూర్యుడు తులారాశి వాళ్ళకి మనశ్శాంతి తగ్గేలా చేస్తాడు. కాబట్టి మనస్సు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తులారాశి వాళ్ళు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే 7వ స్థానంలో ఉన్న సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 6వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి వచ్చాడు. సూర్యుడి మేష సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడింది. దీన్ని షష్ఠ స్థానము అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ రాశిలోకి సూర్యుడు వస్తే ఆ సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. షష్ఠ స్థానంలో సూర్యుడు ఉండటం విశేషమైన శుభయోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం అనేది బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో ఎటువంటి శుభ ఫలితాలు సూర్యుడి వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల రోజులు పొందుతారు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటి? ఈ విషయాలు పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా తిరిగి చేపట్టి ధైర్యంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి లక్ష్యాన్ని జయప్రదం చేసుకునేలాగా చేస్తాడు.
అంటే ఈ సూర్యుడు 6వ స్థానంలోకి రాకముందు వృశ్చిక రాశి వాళ్ళు ఏవైనా కష్టసాధ్యమైన పనులుంటే అవన్నీ వదిలిపెట్టినట్లయితే బాగా కష్టమైన విషయాలన్నీ మళ్ళీ ప్రారంభిస్తారు. అసలు పూర్తి చేయటానికి వీలు కాని పనులు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ప్రారంభించి అంత కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు. 6వ స్థానంలో ఉన్న సూర్యుడు ఆ విధంగా విఘ్నాలు లేకుండా పనులు పూర్తయ్యేలాగా చేస్తాడు. పట్టుదల పెంచుతాడు, కార్యదీక్ష పెంచుతాడు. అలాగే అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళిక ప్రకారం వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఒక స్కెచ్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం ఏ పనైనా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా అవలీలగా పూర్తి చేస్తారు. అలాంటి శక్తి 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే శారీరక సుఖాలు కూడా అనుగ్రహిస్తాడు. అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేస్తాడు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతకు ముందు ఉన్నటువంటి శారీరక రుగ్మతలు ఎంతో కాలంగా ఉన్న వాటి నుంచి కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి ఉపశమనం కలుగుతుంది. సహజ జీవితానికి వస్తారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే నిత్యకృత్యాలన్నీ కూడా సక్రమంగా ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండమైన సమయంగా చెప్పాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు 6వ స్థానంలో ఉన్న సూర్యుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేలాగా చేస్తాడు. బహిర్గత శత్రు బాధలు, అంతర్గత శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు 6వ స్థానంలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల నెల రోజుల పాటు ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి ధనుస్సు రాశి వాళ్ళకి 5వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడింది. దీన్ని పంచమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఈ పంచమ స్థానంలో సూర్యుడు ఉండటం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు 5వ స్థానంలో ఉన్న సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యతిరేక ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే సూర్యుడి మేష సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఈ పంచమ స్థానంలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుస్సు రాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన ఆందోళన పడిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అలా 5వ ఇంట్లో ఉన్న సూర్యుడు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఫలితం ఇస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఏ సమస్య వచ్చినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు, ఆత్మస్థైర్యాన్ని వదిలిపెట్టకూడదు, చిన్న విషయాలకు ఆందోళన పడకూడదు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ జాగ్రత్త తీసుకోవాలి. పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే ప్రశాంతంగా ఉన్నట్లయితే, ఆ ఆందోళన రాకుండా ఉన్నట్లయితే అప్పుడు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు పనులు సక్రమంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ప్రతి పనిని కూడా నిర్వహించాలి. అలాగే ఈ 5వ స్థానంలోకి సూర్యుడి రాగానే నమ్మిన వాళ్లే ధనుస్సు రాశి వాళ్ళను ద్రోహం చేసే అవకాశం ఉంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఒక నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఎవరిని ధనుస్సు రాశి వాళ్ళు పూర్తిగా నమ్మకూడదు. ఎవరినైనా సరే నమ్మినట్లు నటించే ప్రయత్నం చెయ్యండి. అంతేగాని ఎవరిని పూర్తిగా నమ్మద్దు. నమ్మితే మాత్రం నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ధన నష్టం కూడా పెద్ద మొత్తంలో జరిగే విధంగా 5వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ధన సంబంధమైన వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే శత్రువుల వల్ల కూడా ఒక భయోత్పాతానికి లోనయ్యే విధంగా
పంచమంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి శత్రువులున్నా ధనుసు రాశి వాళ్ళు భయం వదిలిపెట్టండి, ధైర్యంగా శత్రువుని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అప్పుడు పంచమంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. భయపడితే మాత్రం శత్రువు బలం ఈ సమయంలో పెరుగుతుంది. శత్రువు మీ మీద మానసికంగా విజయాన్ని సాధిస్తాడు, తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. తస్మాత్ జాగ్రత్త. అలాగే పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆలోచన సరిగ్గా లేకుండా చేస్తాడు. ఎవ్వరు మంచి సలహా ఇచ్చినా వినకుండా తనకు తానే దుఃఖాన్ని కొని తెచ్చుకునేలాగా 5వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి వెల్ విషర్స్ సలహాలు తీసుకోవాలి. మీ మేలు కోరే వాళ్ళు చెప్పే సలహా వినాలి. ఎందుకంటే సూర్యుడు ఆ సలహా వినకుండా దుఃఖం తెచ్చుకునేలాగా ఫలితం ఇస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? మీకు బాగా వెల్ విషర్స్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరున్నారో వాళ్ళు చెప్పే సలహా వినాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు పొందవచ్చు. మకర రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం అంటే సూర్యుడి సంచారంలో మార్పు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం దీన్ని చతుర్థ స్థానము అంటారు. చతుర్థ స్థానం అంటే 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఆ సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యుడి మేష సంక్రమణం అనేది నెల రోజుల పాటు మకర రాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు 4వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏ విధంగా మకర రాశి వాళ్ళకు ఉంటాయి? ఏ విషయాల్లో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే సూర్యుడి మేష సంక్రమణం జరగగానే, సూర్యుడు 4వ స్థానంలోకి ప్రవేశించగానే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా తలపెట్టిన పనులు, కార్యక్రమాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా ముందు ఆ పనికి ఒక ఆటంకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించి పని పూర్తి చేసేలాగా ముందడుగు వేయాలి. ఈ జాగ్రత్త మకర రాశి వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని ఆటంకాలు వచ్చినాయని పనులు మధ్యలో వదిలిపెట్టకూడదు. అలాగే ప్రతికూలత అనేది ప్రతి విషయంలో కనిపిస్తూ ఉంటుంది. కార్యక్రమం పూర్తి చేయకుండా 4వ స్థానంలో సూర్యుడు అడ్డుపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని మొండిగా ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతమైన కార్యసిద్ధి మకర రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. తాత్కాలిక శారీరక రుగ్మతలు అనేవి మకర రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. కాబట్టి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు, శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి వస్తాయన్న సత్యాన్ని తెలుసుకొని మకర రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా రుగ్మత రాకుండా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం ఇలాంటి ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మానసిక రుగ్మత ఉండదు, శారీరక రుగ్మత ఉండదు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఆ క్రమశిక్షణ తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ నెల రోజులు పాటించాలి. అదేవిధంగా కుటుంబంలో కూడా అన్నదమ్ములు, బంధువులు వీళ్ళతో సరిపడక చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి. ఆ కలహాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా గొడవ కలిగించే విషయాలు మాట్లాడకుండా వాటిని పక్కన పెట్టి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని విషయాల్లో బెంగ, కొన్ని విషయాల్లో అనుమానం, కొన్ని విషయాల్లో భయం, వీటన్నిటినీ 4వ స్థానంలో సూర్యుడు మకర రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి అనుమానము, భయము పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. బెంగను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం మకర రాశి వాళ్ళు చేయాలి. అలాగే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి పిల్లలతో వితండవాదం చేసేలాగా 4వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. 4వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. చతుర్థ స్థానంలో సూర్యుడి వల్ల జీవిత భాగస్వామితో వితండవాదన, పిల్లలతో వితండవాదన చేసేలాగా చేస్తాడు. కాబట్టి అటువంటి వితండవాదనకు వెళ్ళకూడదు అని మనస్సులో అనుకుంటూ జీవిత భాగస్వామితో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు
ఈ సూర్యుడి మేష సంక్రమణం వల్ల సూర్యుడు 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా కలహాలు రాకుండా మాట్లాడాలి, వితండ వాదన లేకుండా మాట్లాడాలి, సమయానుకూలంగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యపరంగా కఠిన నియమాలు పాటిస్తూ ఏ పని ప్రారంభించినా ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఆటంకాలు అధిగమించే విధంగా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు కూడా పాటించుకున్నట్లయితే ఈ సూర్యుడి మేష సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. సూర్యుడి మేష సంక్రమణం వల్ల నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళ ఫలితాలు పరిశీలించినట్లయితే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 3వ రాశి అవుతుంది. ఈ 3వ స్థానాన్ని తృతీయ స్థానము అంటారు. అంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ స్థానంలో అంటే తృతీయ స్థానంలో సూర్యుడు ఉన్నట్లయితే అటువంటి సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 3వ స్థానంలో ఉన్న సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం అనేది నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది? ఆ విషయాలు ఏంటి? ఆ విషయాల్లో వచ్చే శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే సూర్యుడి మేష సంక్రమణం కుంభరాశికి తృతీయ స్థానంలోకి రాగానే 3వ స్థానంలోకి రాగానే అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితం కుంభరాశి వాళ్లకు ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా ఆనందం, ఆరోగ్యపరంగా ఆనందం, కుటుంబ పరంగా ఆనందం, అన్ని రకాలుగా ఆనందకరమైన జీవితం కుంభరాశి వాళ్లకు ప్రారంభమవుతుంది. మానసిక ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ప్రతి పనిని కూడా ఆనందంతో సంతోషంతో కుంభరాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. శారీరక సుఖం ఉంటుంది, అనారోగ్యాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డు లేకుండా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 3వ స్థానంలో ఉన్న సూర్యుడు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. బాగా కష్టసాధ్యమైన పని, ఎవరూ చెయ్యలేని పని ఉన్నప్పటికీ కుంభరాశి వాళ్ళు ఆ పనిని ప్రారంభిస్తే 3వ స్థానంలో ఉన్న సూర్యుడు వెంటనే ఆ పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తయ్యేలాగా, కార్యసిద్ధి కలిగేలాగా చేస్తాడు. అదేవిధంగా ఆరోగ్యం కూడా బలపడేలాగా చేస్తాడు. ఇంతకుముందు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ సూర్యుడి మేష సంక్రమణం తృతీయంలో జరిగింది కాబట్టి ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తిరిగి బలం పుంజుకుంటారు, తిరిగి ఆరోగ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు, ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి. సంతృప్తికరమైన, ఆనందకరమైనటువంటి, సుఖమయ, సౌఖ్యమయమైనటువంటి జీవితాన్ని కుంభరాశి వాళ్ళు ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు నెల రోజుల పాటు ఖచ్చితంగా గడుపుతారు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను సూర్యుడి వల్ల పొందగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా అనుకూలత పెరుగుతుంది. ఇంతకుముందు కుంభరాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో ఏవైనా విభేదాభిప్రాయాలుంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ కూడా ఈ సూర్యుడి మేష సంక్రమణం ప్రారంభం కాగానే, సూర్యుడు 3వ స్థానంలోకి రాగానే అవన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మాట్లాడి వాటన్నిటిని సెటిల్ చేసుకుంటారు. అంటే చక్కటి సపోర్ట్తో లైఫ్ పార్ట్నర్ జీవితంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కుంభరాశి వాళ్ళకి నెల రోజుల పాటు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండటంతో పాటుగా ఇంతకుముందున్న అనారోగ్యాలు మటుమాయమైపోయి జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ఎల్లప్పుడూ ఆనందంగా, హాయిగా, సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంత అద్భుతమైన ఫలితాలు తృతీయంలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి.
మీనరాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం మేషం అంటే సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన రాశి మీనరాశి వాళ్ళకి 2వ రాశి అయ్యింది. సూర్యుడి మేష సంక్రమణం మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడింది. దీన్ని జ్యోతిష పరిభాషలో ద్వితీయ స్థానము అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉంటే ఆ సూర్యుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. అంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య పరిహారాలు చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఏ నియమాలు పాటిస్తే సూర్యుడి వ్యతిరేక ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఈ విషయాలు మనం పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల సూర్యుడు 2వ స్థానంలోకి రాగానే ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ఖర్చులు బాగా పెరుగుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఖర్చు అదుపులో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేలాగా ద్వితీయంలో సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే కంటికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ ఏ ఆహారంలో స్వీకరించడం, సెల్ ఫోన్ తక్కువగా చూడటం, టీవీ తక్కువగా చూడటం, కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయటం, ఇలా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో కంటికి సంబంధించిన ప్రత్యేకమైన జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు కంటి విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ద్వితీయంలో సూర్యుడు ఐ సర్జరీ ఇచ్చే అవకాశం ఉందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. అంటే కంటికి శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఒక్కొక్కసారి అంటే గ్రహచారం దశలు బాగోకపోతే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తప్పకుండా కంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కంటికి స్ట్రైన్ ఇవ్వకూడదు, సెల్ ఫోన్ తక్కువ వాడాలి, టీవీ తక్కువ చూడాలి, విటమిన్ ఏ ఎక్కువ తీసుకోవాలి, కంటి వ్యాయామాలు చేయాలి. అప్పుడు సూర్యుడిచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితం నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే తలనొప్పి, పార్శ్వపు నొప్పి అంటే ఒకవైపు కణత నొప్పి రావటం, ఇటువంటివన్నీ కూడా 2వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా ఇస్తాడు. కాబట్టి తలనొప్పి రాకుండా, మైగ్రేన్ రాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని తగ్గింపజేస్తాడు. ఉద్యోగం చేస్తుంటే గ్రోత్ తగ్గింపజేస్తాడు, వ్యాపారం చేస్తుంటే గ్రోత్ తగ్గింపజేస్తాడు. అలా జరగకుండా సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ గ్రోత్ అనేది సాధారణంగా నార్మల్ గానే ఉంటుంది. వ్యాపారంలో లాభాల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయేలాగా చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. 2వ స్థానంలో సూర్యుడు ఈ రకంగా కెరీర్ పరంగా ఇబ్బందులు, ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్స్ ఇస్తాడు. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలంటే మీనరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ద్వితీయంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మేష సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు 12 రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణ ఫలితాలు ఉంటాయి. అయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇంకా బాగా రెట్టింపు కావాలంటే, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో 12 రాశుల వాళ్ళు ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఆదివారాలు ఎప్పుడు వచ్చినా సరే
సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అంతేకాకుండా మీరు స్నానం చేసే నీళ్లలో వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా అది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఎర్ర పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? శుభ్రంగా తోమిన రాగి పాత్ర, రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. ఎర్రపూలు కొన్ని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయాలి. వీలైతే ఎర్ర చందనం కొద్దిగా వేయాలి. ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేయాలి. ఇవన్నీ వేయలేని వాళ్ళు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఎర్ర పుష్పాలు వేసినా సరిపోతుంది, లేదా కుంకుమ కలిపిన అక్షింతలు వేసినా సరిపోతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు వదిలిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవాలి. ఇది అర్ఘ్య మంత్రం అంటారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో 12 సార్లుగా వదిలిపెట్టాలి. లేదా ఒక్కసారి వదిలిపెట్టినా మంత్రం మాత్రం 12 సార్లు చదవాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయటం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం వదలటం, ఆ తర్వాత సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో వెలిగించాలి. సూర్యుడికి ఇష్టమైన సూర్య దీపం ఎలా వెలిగించాలంటే సూర్యుడు 12 పేర్లతో సంవత్సరంలో ఉంటాడు. ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో ఉంటాడు. కాబట్టి సూర్యుడి ద్వాదశ ఆదిత్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి వీలైతే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి. ఎర్ర ఒత్తులు దొరకకపోతే ఒత్తుల కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఆదివారం పూట ఈ సమయంలో ఎలా వెలిగించాలంటే స్నానం చేశాక హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి సూర్యుడికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్నే సూర్య దీపం అంటారు. చాలా సులభం. ప్రతి ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు వైపు 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఇంకా వీలైతే 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని సూర్య దీపం అంటారు. ఈ సూర్య దీపం పెడితే సూర్యుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతం. సహజంగా ఎవరైనా మాంసాహారం తినాలనుకుంటే ఆదివారం తినకూడదని గ్రంథాల్లో చెప్పారు. వేరే వారాలు తినవచ్చు. చాలా మంది ఇతర వారాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఆదివారం మాంసాహారం కొంతమంది తింటారు. మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఆదివారం మాంసాహారం తినకూడదు, మిగిలిన వారాల్లో తినండి అని గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆదివారం మాంసాహారం తినకుండా ఉండటంతో పాటుగా ఎవరైనా సరే ఆదివారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్య భగవానుడు విపరీతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. లేదా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ లాంటివైనా సరే ఆదివారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే ఈ రవిగ్రహ ఉపవాసం అనేది కూడా రవి మేష సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాలలో ఏ పరిహారం వీలైతే ఆ పరిహారం చేసుకోండి. వీలైనన్ని పరిహారాలు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ అయినా సరే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు వినండి. సూర్యుడి అనుగ్రహం వల్ల రవి మేష సంక్రమణం సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా
గోచారాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు ద్వాదశ రాశులలో ఏ రాశులకు యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వారు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.